ఫ్రిడ్జ్లో మాంసాన్ని వేడి చేసి తింటే అనారోగ్యం, ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్లో ఫ్రిడ్జ్లో మటన్ తిని వ్యక్తి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో 7గురికి తీవ్ర అస్వస్థత, వాంతులు విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. బోనాల కోసం ఆదివారం చికెన్, మటన్ బోటీ చేసుకున్నారు. వండుకొని సగం తిన్నారు కుటుంబ సభ్యులు. మిగిలిన మాంసాన్ని వేడి చేసి మళ్లీ తినడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఫ్రిడ్జ్లో దాచి మాంసం తింటున్నారా? వేడి చేసి మరి లాగించేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. అలా చేస్తే మీ ప్రాణాలు ప్రమాదంలో పడినట్టే. ఏంటి నమ్మడం లేదా? మేమెప్పుడు అలానే తింటాం అంటే ఒక్కసారి నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మాంసం తిన్న ఓ వ్యక్తి మృతి చెందాడు. అంతేకాదు మరో 7గురు ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం బోనాల సందర్భంగా చింతలకుంట ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ యాదవ్ ఇంటికి చికెన్, మటన్ తీసుకొచ్చారు. ఆదివారం వండిన దాంట్లో సగం తిని మిగిలిన సగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. సోమవారం ఫ్రిడ్జ్లో దాచిన మాంసాన్ని తీసి వేడి చేసి తిన్నారు. దీంతో కుటుంబం అంతా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఒక్కసారిగా వాంతులు విరోచనాలతో అనారోగ్యం పాలయ్యింది ఆ కుటుంబం. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా శ్రీనివాస్ యాదవ్ పరిస్థితి విషమించి కన్నుమూశారు. మిగిలిన కుటుంబ సభ్యులు చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. ఈ వార్త ఫ్రిడ్జ్లో దాచిపెట్టి తినేవారికి ఓ గుణపాఠంగా చూడాలి. తగిన జాగ్రత్తలు పాటించకుండా ఫ్రిడ్జ్లో మాంసాన్ని తింటే ఇదే పరిస్థితి అంటున్నారు డాక్టర్స్. హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఆర్టీసీ కాలనీలో ఫుడ్ పాయిజన్ కావడంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. బోనాల పండుగ రోజు తెచ్చుకున్న మాంసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడంతో అస్వస్థకు గురయ్యారు. మరో 7గురు చింతలకుంటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. శ్రీనివాస్ ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాడు. అయితే బోనాల పండుగ సందర్భంగా ఆదివారం రోజున శ్రీనివాస్ కుటుంబాన్ని ఇంటికి పిలిచి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందు భోజనం చక్కగా అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఆరగించారు. అయితే ఆదివారం రోజు చికెన్, బోటీ కూర రెండూ కూడా మధ్యాహ్నం, నైట్ 2 పూట్ల తిన్నారు. ఆ రాత్రి నుంచే కుటుంబంలో ఫుడ్ పాయిజన్ కావడం మొదలైంది. మరుసటి రోజు కుటుంబంలోని వారందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అవ్వడంతో ఆసుపత్రి పాలయ్యారు. సీరియస్గా వాళ్ళ పాప ఆరోగ్యం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికే శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందగా ఆయన 2 కుమార్తెలు కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లుగా మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అలాగే శ్రీనివాస్ భార్యకు కూడా సీరియస్గా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఎంతో ఆనందంగా పండుగ జరుపుకున్నామని ఆనందించేలోపే తీవ్ర విషాదాన్ని నింపింది. పండుగ రోజు అందరూ కలిసి సంతోషంగా ఇంట్లో ఉండాల్సిన సమయంలో ఇలా ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అబ్దుల్లాపూర్ ఫిలిమరీ మెడికల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్ కూడా వీరిని సందర్శించారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని వివరాలు పూర్తిగా తీసుకొని ఒక రిపోర్ట్ను కూడా ఆయన తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని కూడా అంటున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 12 మంది ఆసుపత్రి పాలైనట్లుగా కూడా సమాచారం. ఎవరైనా సరే చికెన్ షాప్లో కానీ, మటన్ షాప్లో కానీ మాంసం కొనేటప్పుడు అక్కడ క్లీన్గా ఉందా లేదా అని కూడా పరిశీలించాలని కూడా వారు చెప్తున్నారు. అలాగే మాంసాన్ని ఫ్రెష్గా ఇస్తున్నాడా లేదా అనేది కూడా చూసుకోవాలి. అంతేకాకుండా రోడ్ సైడ్ మాంసం అమ్మేవారి దగ్గర అస్సలు కొనకూడదు అని కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని కూడా వేడి చేసి తినకూడదు అని కూడా చాలా సందర్భాల్లో మనకి తెలుస్తూ ఉంటుంది. ఏవేవి పాయిజన్ అవుతాయి, ఏవి పాయిజన్ కావు అని కూడా కొన్ని డాక్టర్స్ చెప్తున్నారు. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని తిరిగి వేడి చేసుకొని తినడం ఆరోగ్యానికి హానికరం అని కూడా నిపుణులు చెప్తున్నారు. దీంతో ఆహారం ఎక్కువగా వేడెక్కి అందులోని ప్రోటీన్, కార్బోహైడ్రేట్ విషంగా మారే అవకాశం లేకపోలేదు అని కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చికెన్, మటన్, ఫిష్, అన్నం, గుడ్డు, ఆకుకూరలు, పుట్టగొడుగు, నూడిల్స్ వంటి ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచి తిరిగి వేడి చేసుకొని తినొద్దని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు.